అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం ఇలా కంప్లీట్గా స్టోన్ బ్యాంగిల్స్ అన్నమాట. మీరు చాలామంది అడుగుతున్నారు కదా స్టోన్ బ్యాంగిల్స్ కోసం. సో నేను మంచిగా హై క్వాలిటీలో కంప్లీట్గా నేను చూపిస్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ అంతా కూడా హై క్వాలిటీలో మనకు ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకు బ్యాంగిల్స్ వచ్చాయి. సో ఇవి ఈరోజు ప్రోడక్ట్స్ అన్నమాట. సో ప్రోడక్ట్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి నేను చాలా ఫాస్ట్గా మీకు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే నచ్చిన ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801014220కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత యూపీఐ పేమెంట్, ఫోన్పే, జీపే లాంటివి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది. ప్రోడక్ట్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా అన్బాక్సింగ్ వీడియో చేయాల్సిందే. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇది ప్రూఫ్గా యూజ్ అవుతుంది అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 rupees పర్ పార్సల్ పర్ అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఒక పార్సల్లో మీకు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ 80 rupees షిప్పింగ్ ఛార్జెస్, క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట. స్టోర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో స్టీల్ బిగ్ బజార్ ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, నేను ఇంత క్లియర్గా చెప్పినా సరే మీరు మీది కర్నూలా అని అడుగుతున్నారు. మాది కర్నూలు కాదండి, మాది పక్క హైదరాబాద్. అలాగే అడ్రస్ పెట్టండి అని కూడా మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ పెట్టాను. ఇప్పుడు నేను ఇలా వీడియోలో కూడా చెప్తున్నాను కాబట్టి వీడియో చూడండి ప్లీజ్. చూసిన తర్వాత నేను నిన్న అదే చెప్పాను, మళ్ళీ కూడా అలాగే పెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళకు నా రెస్పాన్స్ ఒకటే, ప్లీజ్ వాచ్ ద వీడియో. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే స్టోర్కి వచ్చే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసుకొని లేటెస్ట్వి 5 to 10 వీడియోస్ చూడండి. నాకు నిన్న వచ్చిన బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా నేను ఫస్ట్ టైం వచ్చానండి. అంటే ఆవిడ ఆల్మోస్ట్ ఒక 2 weeks బ్యాక్ వచ్చారు. అప్పుడు వీడియోస్ ఏం చూడలేదు. ఎవరో వాళ్ళకు అంటే వీడియో చూశారు, కాకపోతే కంప్లీట్గా చూడకుండా జస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని వచ్చేసారనమాట. అప్పుడు ఆవిడ అంతా అయోమయంగా పెట్టేశారు ముఖం. అంటే అంత గందరగోళంగా ఉంది. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. నేనేమో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను స్టోర్లో ఇవ్వలేను. ఓకే, తర్వాత ఆవిడ అప్పుడు లాస్ట్ టైం ఏం చేశారంటే జస్ట్ 1 pair బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు, పంచలోహ బ్యాంగిల్స్. వెళ్ళిపోయి అప్పుడు చెప్పాను అనమాట, మీరు వీడియోస్ చూడండి అమ్మా, మీకు అన్నీ అర్థమవుతాయి, ఒక 5 to 10 వీడియోస్ చూడండి అని. ఓకే, మన లింక్ ఎలాగో ఉంటుంది కాబట్టి. తర్వాత తనకి టైం దొరికినప్పుడు వీడియోస్ చూశారు. మళ్ళీ 2 weeks తర్వాత నిన్న వచ్చారు. ఓకేనా, ఆవిడ అంటున్నారు, మీరు నిజంగా మీరు చెప్పిన ప్రతి ఇఫ్ వీ ఫాలో అంటే మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతే మా లైఫ్ చాలా ఈజీగా ఉందండి ఈ షాపింగ్ వరకు మాత్రం. ఓకే, మీ దగ్గర మీరు చెప్పినట్టుగా మంచి సాటిస్ఫాక్షన్ మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే వీడియోస్ చూసి వస్తే ఖచ్చితంగా చాలా బాగా ఉంటుందనేసి ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారనమాట. ఓకేనా, సో మీరందరూ కూడా చూసి రండి, మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ కొట్టి కమెంట్లో రాసి నోటిఫికేషన్ ఐకన్ క్లిక్ చేయండి. If you like the product and want to place an order, the procedure is take the screenshot of the product along with the price tag, send the screenshot to 8801014220 WhatsApp number, check the availability, pay the payment through UPI, PhonePe or GPay. You will get the parcel in 3 to 10 days. Once you get the parcel, make sure that you record an unboxing video when you open the parcel. There is no cash on delivery option and the shipping charges are 80 rupees per parcel per address all over India. The parcel can contain any number of products in it, but if it is single parcel, single address, then it is 80 rupees all over India, 80 rupees shipping charges. The address of the store it is located in Hyderabad, Alankrit, opposite Steel Big Bazaar, Sai Baba Temple line, Dilsukhh Nagar, Hyderabad. It is very easy and the map location is also given in the description. Please check it out. And if you are watching this video for the very first time, we request you to subscribe to the channel, like it, comment it. At the same time, do not forget to click the notification icon. And if you're planning to visit the store, you have to do 2 things. One,
check the availability of the product that you are looking for, because if the product is not available, then you will come from far away, so it does not look good for you and to us as well. So check the availability of the product even if you are visiting the store. Second thing is, you have to compulsorily watch the latest 5 to 10 videos from our channel to get the good shopping experience at the store. Otherwise, I cannot explain in detail for each and every product at the store. In YouTube videos, I give very detailed explanation, so please do not forget to watch the complete video and come to the store. I promise you, you will have very good shopping experience if you do these two things. Okay. And కొందరు హిందీలో కూడా చెప్పండి అని మనకు रिक्वेस्ट చేస్తున్నారు. सो हिंदी में एक बार मैं जल्दी बोल देता हूँ. अगर आपको कोई भी प्रोडक्ट ख़रीदना है, उसका स्क्रीनशॉट प्राइस टैग से साथ लेके 8801011420 व्हाट्सएप को भेज के अवेलेबिलिटी चेक करने के बाद आप ऑनलाइन पेमेंट जीपे फ़ोनपे जैसा कर रहे, तो आपको 3 से 10 दिन तक आपको पार्सल होम डिलीवरी होगा. पार्सल आने के बाद आपको अनबॉक्सिंग वीडियो रिकॉर्ड करना है. ये क्यों करना है बोले तो, आपको अगर प्रोडक्ट ट्रांसपोर्टेशन में कुछ डैमेज होता है तो आपको एक्सचेंज करने के लिए रहेगा. अगर आप अनबॉक्सिंग वीडियो नहीं करेंगे तो आपको एक्सचेंज नहीं मिलेगा. शिपिंग चार्जेस 80 रुपये है, 80 रुपीज़ सिंगल पार्सल. उस पार्सल में आप कितने भी प्रोडक्ट्स रख सकते हो सिंगल एड्रेस के लिए. ऑल ओवर इंडिया 80 रुपीज़. कैश ऑन डिलीवरी ऑप्शन नहीं है. अपना स्टोर हैदराबाद में है, स्टील बिग बाज़ार के सामने, साईं बाबा टेम्पल लाइन, दिलसुख नगर, हैदराबाद. ठीक है. अगर आप पहली बार मेरे चैनल देख रहे हैं तो आप कृपया सब्सक्राइब कीजिए, लाइक कीजिए, कमेंट कीजिए और नोटिफिकेशन आइकन बटन क्लिक करना ना भूलें. ठीक है. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అసలు ప్రోడక్ట్ ఏంటి, ఈ స్టోన్స్ ఏంటి, మెటల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్గా నేను మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే. ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రోడక్ట్ చక్కగా చూడండి. ఒకటి ఏంటంటే ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, నేను లోపల పక్కల కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. కొంచెం ఫోకస్ అటు ఇటు అవుతుంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అనమాట. చూడండి ఫినిషింగ్, చూడండి ఎంత చక్కగా వచ్చిందో అంత స్మూత్గా వస్తుంది అనమాట. ఓకేనా. కంప్లీట్గా హై క్వాలిటీ ఫినిషింగ్ చేయించడం జరిగింది. ఓకే. సో స్టోన్స్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పినట్టు మనం గ్రీన్ స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ కానీ మార్కెట్లో అందరూ వాడే స్టోన్స్ మాత్రం వాడట్లేదు. మనం హై క్వాలిటీ వాడుతున్నాం. ఎందుకంటే ఫినిషింగ్ అన్నీ కూడా హై ఇచ్చేసి స్టోన్ ఒక్కటి లో క్వాలిటీ వాడితే మనకు ప్రోడక్ట్ యొక్క అందం దెబ్బతింటుంది అనమాట. ఓకేనా. అందుకు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్లీ ఇలా హై క్వాలిటీ స్టోన్స్ వాడడం జరుగుతుంది. అన్నీ కూడా హై క్వాలిటీ ఏడీ స్టోన్స్, వైట్, పింక్, గ్రీన్ అన్నీ కూడా. ఓకే. ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ టైప్ అనుకోవచ్చు. మనకు కటింగ్ చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క ఫ్లవర్ లాగా మనకు డిజైన్ రావడం జరుగుతుంది అనమాట. ఆ కటింగ్ అనేది అంత నీట్గా క్లియర్గా చేశారనమాట. ఈ కటింగ్, ఈ స్టోన్ సెట్టింగ్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట. ఓకేనా. ఈ కటింగ్, ఈ స్టోన్ సెట్టింగ్ అంతా కూడా హ్యాండ్ వర్క్. అందుకే మనకు ఇంత అందంగా ఈ ప్రోడక్ట్ కనిపించడం జరుగుతుంది. ఓకే. సో అన్నీ చెప్తున్నారు బాగుంది, కానీ మెటల్ చెప్పట్లేదు ఏంటండి? సింపుల్ అండి. మైక్రో గోల్డ్ పాలిష్ ఉంది అంటే, స్పెసిఫికల్లీ బ్యాంగిల్స్కి మైక్రో గోల్డ్ పాలిష్ ఉంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది పంచలోహం కాదు. ఓకేనా. మరి ఏం మెటల్ అండి అంటే, ఇది హై క్వాలిటీ బ్రాస్, అంటే ఇత్తడి, హై క్వాలిటీ బ్రాస్తో చేసిందనమాట. చాలా చక్కగా ఉంటుంది. కటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఫినిషింగ్ కూడా, లోపల పక్క ఫినిషింగ్ చూసినా సరే మీకు చూడండి ఎంత క్లియర్ స్మూత్గా వస్తుందన్నమాట. ఓకేనా. చాలా స్మూత్గా వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. ఇలా పెట్టాలనుకుంటాను. చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో అంత బాగా వస్తుందన్నమాట. మీరు వేసుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తుందండి మీ చేతులకి. నాకంటే హెయిర్ ఉంది కాబట్టి పెద్దగా బాగా కనిపించదు, కానీ మీ చేతులకు మాత్రం ఇలా చక్కగా అందంగా ఉంటుంది. ఓకే. చూడ ఎంత బాగుందో.
కదా. యా, సో మెటల్ వచ్చేసి మనకు హై క్వాలిటీ బ్రాస్ అంటే ఇత్తడి. ఓకే, ఇత్తడి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇత్తడి చూస్ చేయడం జరిగింది. ఇత్తడి పైన మనకు మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుడ్డి గుర్తు పెట్టేసుకోవాలి. బ్లైండ్ ఇది ఏంటంటే డైలీ యూస్ చేస్తే కనుక 6 months వస్తుంది. ఓకే, డైలీ యూస్ చేస్తే 6 months వస్తుంది, అప్పుడప్పుడు వాడితే 4 to 5 years వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఇది చక్కగా ఇది ఏం చేసామంటే హై క్వాలిటీ బ్రాస్ వాడాం కాబట్టి దాని తర్వాత చక్కగా రీపాలిష్ చేసేసుకోండి. అండ్ బ్యాంగిల్ యొక్క థిక్నెస్ కూడా చూసేసుకోవచ్చు. ఇది అంత ఈజీగా అరగదు కాబట్టి మీరు ఎంచక్క ఒక 4 to 5 times మీరు దీన్ని రీపాలిష్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని 4 to 5 times చక్కగా రీపాలిష్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను చెప్తున్నాను కదా, ఈ ఫినిషింగ్ మీకు బయట దొరకడం కొంచెం కష్టం. ఓకే, ఈ ఫినిషింగ్ మాత్రం బయట దొరకడం కష్టం. సో I'll tell you the details of the product. So listen carefully. The product is made up of high quality brass. On that we have given micro gold polish. The micro gold polish will come for 6 months if you use this product daily. And at the same time, after 6 months, what you can do is you can simply repolish because it is high quality brass with high quality stones. And if you wear it functionally, like once in a function, something like that, then you can get this for 4 to 5 years. And later, after that, when the color goes off, when the polish goes off, again you can very neatly get repolished, the micro gold polish. Okay, so this is high quality brass with micro gold polish with excellent finishing and handwork of surface cutting and also stone setting. ओके ना. सो प्रोडक्ट के बारे में एक बार मैं आपको जानकारी देना चाहता हूँ. ये प्रोडक्ट जो है ये पीतल से बना है. ब्रास जो बोलते हैं पीतल से बना है. हाई क्वालिटी पीतल के ऊपर अपन इसको माइक्रो गोल्ड पॉलिश करवाए हैं. तो माइक्रो गोल्ड पॉलिश अपने को अगर ये प्रोडक्ट डेली यूज़ करते हैं, हर दिन यूज़ करते हैं, तो आपको 6 महीने तक आ जाएगा. नहीं, अगर सिर्फ आप फंक्शंस को यूज़ करते हो तो आप इसको 4 से 5 साल तक यूज़ कर सकते हो. उसके बाद जब इसका पॉलिश जाता है तभी आपको घबराने की या फिर इस प्रोडक्ट निकाल के फेंकने की ज़रूरत नहीं है, क्योंकि आप इसको आसानी से रीपॉलिश करवा सकते हो. क्योंकि इसका थिकनेस हम लोग थोड़ा ज़्यादा दिए हैं तो इसका लाइफ टाइम जो है बहुत ज़्यादा रहेगा. तो पॉलिश जाने के बाद इसको फेंकिएगा नहीं, क्योंकि इसमें जो यूज़ किए गए स्टोन्स बहुत हाई क्वालिटी के हैं. 80 स्टोन्स, पॉलिश भी बहुत अच्छा है और हाई क्वालिटी ब्रास से ये मेटल से ये प्रोडक्ट बना है. ठीक है, इसके अलावा अगर आपको कोई भी क्वेश्चंस हो हमको नीचे कमेंट में लिख दीजिए या फिर आप हमें व्हाट्सअप कर सकते हो. ఓకే, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కదండి. ఇప్పుడు నేను మీకు సైజెస్తో పాటు ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపించేస్తున్నాను. ఓకే, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఎవర్ గ్రీన్ ఫుల్ వైట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ఎవర్ గ్రీన్ ఫుల్ వైట్. మనకు ఫ్లవర్ డిజైన్ అని దీనికి ఊరికి పేరు పెట్టేసాము, ఎందుకంటే మనకు మంచిగా ఇలా కటింగ్స్ వచ్చాయి కదా, ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఫ్లవర్ డిజైన్ అని దీనికి పేరు పెట్టేసామన్నమాట. ఇలా చక్కగా ఉంటుందన్నమాట. లోపల కూడా మనకు చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుందండి. చూసారా, లోపల సైడ్ చూడండి ఎంత స్మూత్ ఫినిషింగ్ అంటే అంత స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఫుల్ వైట్. ఫుల్ వైట్లో మనకు ఏమేమి సైజెస్ ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. ఫుల్ వైట్లో మనకు 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, ప్రైస్ వచ్చేసి 1100 పెయిర్ అండి. 1100 పర్ పెయిర్. పెయిర్ అంటే జత, జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, ఇప్పటికీ కొందరు కస్టమర్స్ అడుగుతున్నారు, మీరు 4 అన్నారు, మీరు 6 అన్నారు, పెయిర్ అంటే జత, జత అంటే 2, జత అంటే 4 ఎవ్వరు అన్నారు. చరిత్రలో ఎవ్వరు కూడా జతని 4 బ్యాంగిల్స్ అని అనరు. మీ స్కూల్లో ఎలా నేర్పించారో నాకు తెలియదు, కానీ ఇది స్టాండర్డైజ్డ్, నేషనల్ స్టాండర్డైజ్డ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ అని కానివ్వండి, పెయిర్ అంటే 2. పెయిర్ అంటే 2, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. అది సాక్స్ అయినా కానివ్వచ్చు, బ్యాంగిల్ అయినా కానివ్వచ్చు, మీరు ఎలాంటివి గ్లౌజెస్ అయినా కానివ్వచ్చు. పెయిర్ అంటే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్.
ఓకేనా, అలా పెయిర్ అంటారనమాట. పెయిర్ అంటే 4 బ్యాంగిల్స్ అని ప్రపంచంలో ఎవ్వరు అనరు. మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలీదు. మీ స్కూల్లో అలా చెప్తే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. కాబట్టి అందుకే వీడియోస్ అన్నీ కూడా ప్రాపర్గా చక్కగా చూస్తే మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ ద వైన్ అంటారు కదా, ద వైన్ కాదండి, డివైన్. ఓకేనా, అదనమాట. అయితే అదేంటండి, ఈ మధ్య మేము పంచలోహం బ్యాంగిల్ పైన మైక్రోగోల్డ్ పాలిష్ చూసామే, కొందరు 900కి అమ్ముతున్నారే. ఇది ఆ బాపతి కాదమ్మా. రింగ్స్, బ్యాంగిల్స్, పట్టీలు, మెట్టలు, ఈ 4 వస్తువుల్లో పంచలోహం కనుక ఉంటే మనం ఎప్పుడు పాలిష్ చేయించాం. ఎందుకంటే వాటికి అక్కర్లేదు కాబట్టి. వాటికి పాలిష్ అక్కర్లేదు. కొందరు పంచలోహం పైన మైక్రోగోల్డ్ పాలిష్ అని ఇవి అమ్ముతారు. లో క్వాలిటీ స్టోన్స్ పెట్టేసి మీకు కొందరు 800 అమ్ముతారు, కొందరు 900 అమ్ముతారు. ఇది ఆ జాతి కాదు. ఓకే, మీకు ఆ జాతి కావాలి అంటే అక్కడే కొనుక్కోండి. లేదు మన దగ్గర క్వాలిటీ పైన నమ్మకం ఉన్న వాళ్ళైతే మన దగ్గర కొనుక్కోవచ్చు అనమాట. కొందరు పంచలోహం అంటారు, కొందరు పంచలోహం గట్టి అంటారు, దానిపైన మైక్రోగోల్డ్ పాలిష్ అంటారు, కొందరు ఐమూన్ పైన మైక్రోగోల్డ్ పాలిష్ అంటారు. ఈ మధ్య కొత్త టెర్మినాలజీ వచ్చిందంటే ఆర్టిఫిషియల్ పంచలోహం అంట. ఇంకొందరైతే మరీ దారుణంగా పంచలోహం పాలిష్ అంట. వామ్మో, ఓరి నాయనో, ఇదేంది నేనెప్పుడు చూడలేదా అన్నట్టుగా అనిపించింది నాకైతే. అసలు టర్మినాలజీస్ పంచలోహం అనకుండా వాళ్ళు అసలు బిజినెస్ చేయలేరండి. చేయలేరు చాలామంది. పంచలోహం అని అనకుండా అసలు బిజినెస్ చేయలేరు అనమాట. మనం మాత్రం పంచలోహం కాకపోతే పంచలోహం కాదు అని అంటాం. ఇది హై క్వాలిటీ బ్రాస్తో చేయించానమాట. ఓకేనా, ఇది పంచలోహం కాదు. సో 1100 పెయిర్ అండి. 1100 పెయిర్ చాలా అంటే చాలా అందంగా చాలా బాగా ఉంటుంది. సో మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ అనమాట. అయితే 22 లేదండి, 24 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చూద్దాం. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా మనం ఇలా తీసుకురావడం జరిగిందనమాట. కొంచెం వైట్ వచ్చేసి మళ్ళీ మనకు 2 పింక్, మళ్ళీ కొంచెం వైట్ వచ్చేసి పింక్ అంటే లైట్ పింక్ కాదండి, కొంచెం డార్క్ పింక్లా ఉంటుంది. మళ్ళీ కొంచెం వైట్ వచ్చేసి మళ్ళీ పింక్, ఇలా వస్తుంది అనమాట. జనరల్గా మనం వైట్ అండ్ పింక్ అంటే ఏమనుకుంటా, ఒక వైట్ ఒక పింక్, ఒక వైట్ ఒక పింక్ వస్తుంది కదా. ఇది అలా కాకుండా మనం ఇలా చేయడం జరిగిందనమాట. చాలా చక్కగా అందంగా ఉంటుంది. నేను దగ్గర నుంచి కూడా ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. మీకు క్వాలిటీ అంటే క్వాలిటీ అంతే. ఓకే, మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే క్వాలిటీ బాగుందనేసి మీ సిస్టర్స్కి, మీ నైబర్స్కి, మీ చుట్టాలకి అందరినీ చెప్తున్నారు. అందరూ కూడా వస్తున్నారు, మా పలానా వాళ్ళు తీసుకున్నారండి, లాస్ట్ మంత్ మా వాళ్ళు తీసుకున్నారండి, అలా వాళ్ళు చెప్పారండి, వచ్చారండి అంటున్నాం. అయితే మీరు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మీ అందరికీ కూడా మీరు ఈ ప్రోడక్ట్ గురించి మీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ కూడా ఇంకొక విషయం చెప్పండి. ఏంటి అంటే వాళ్ళకి ఆ లింక్ పంపించేసి వెళ్ళే ముందు 2-3 వీడియోస్ చూసి వెళ్ళమని చెప్పండి. వాళ్ళు ఆటోమేటిక్గా 5 to 10 చూసేస్తారు. ఓకే, అలాగే అవైలబిలిటీ ఒక్క వీడియో క్లియర్గా చూసిన అవైలబిలిటీ చెక్ చేసుకోవడం లాంటివి, 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడడం లాంటివి కానీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారనమాట. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి నాకు. ఓకేనా, సో ఇదన్నమాట. సో ప్రోడక్ట్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా మనకు 1100 per పెయిర్ పడుతుందండి. 24 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. 24 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, 1100 per పెయిర్ అంటే జత అంటే 2. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి ఖచ్చితంగా చూడండి. క్యాష్ క్యారీ చేస్తే బెటర్. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ ఫుల్ వైట్ అయిపోయింది, ఫుల్ పింక్ అయిపోయింది. నా వైట్ పింక్ గ్రీన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఈసారి. ఇంతకుముందు అంటే వైట్ పింక్ గ్రీన్ అంటే వైట్ పింక్ గ్రీన్ ఇలా వచ్చాయి కదా. అలా కాకుండా ఇలా చక్కగా ఒక ప్యాటర్న్లో మనకు పింక్ గ్రీన్ మధ్యలో కొంచెం వైట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకొంచెం పూర్తిగా వైట్ వచ్చిన వెంటనే ఇలా వచ్చేస్తుంది. మీకు వేసుకుంటే కనుక ఇలా చక్కగా ఉంటుందండి. ఓకే, ఇది కూడా ఒక వెరైటీ టైప్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు అన్ని ఆల్ కైండ్ ఆఫ్
డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, మనకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా పెడితే మరి హెయిర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ హెయిర్ ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టి చూపించేస్తున్నాను. ఓకేనా, ఇదన్నమాట. సో ఇది మల్టీ కలర్ అంటే మనకు వైట్ ఎక్కువగా వచ్చేసి అంటే ఒక ప్యాటర్న్లో మనం చేయడం జరిగిందనమాట. సో ఇలా పెట్టేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది కూడా మనకు 1100 పర్ పెయిర్ అనమాట. 1100 పర్ పెయిర్ 24 నుంచి 210 వరకు ఉంటుంది. 24 నుంచి 210 సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. 1100 పెయిర్. ఓకే, 1100 పెయిర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మీలో చాలామందికి నచ్చది లైక్ ఎవర్ గ్రీన్. అది వచ్చేసి ఏంటి అంటే ఫుల్ పింక్. ఓకే, ఫుల్ పింక్. ఇది కొంచెం డార్క్ పింక్ లాగా ఉంటుంది. స్టోన్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, హై క్వాలిటీలో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. కటింగ్ కూడా అసలు కంప్లీట్ హ్యాండ్ కటింగ్ అనమాట. కంప్లీట్గా చేతితో చేసింది. అండ్ చేతితోని మనకు స్టోన్స్ అన్నీ కూడా సెట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇది ఫుల్ పింక్లో వచ్చేస్తుంది. ఫుల్ పింక్లో వచ్చేసి మనకు ఆబ్వియస్లీ తెలిసిన విషయం కదా, మనకు స్టోన్ రేట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి 1350 పెయిర్. 1350 పెయిర్ అండి. ఇది కూడా మనకు 24 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. 1350 పెయిర్ 24 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఫుల్ పింక్. ఓకే, ఫుల్ పింక్లో 1350 పర్ పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, 2 బ్యాంగిల్స్ 1350. షాప్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే మనకు ఇంకొక కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్గా గ్రీన్. సూపర్ డూపర్గా మెరుస్తుంది గ్రీన్ అయితే. గ్రీన్, పింక్, వైట్ అన్నీ అంతే, అన్నీ కూడా సూపర్ డూపర్గా మెరుస్తున్నాయి అనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి. ఇది వచ్చేసి మనకు ఫుల్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్కి మధ్యలో ఉంటుంది అనమాట. ప్యారెట్ గ్రీన్ అంటే మీకు లైట్ గ్రీన్ వచ్చేస్తుంది కదా, అలా అని ఇది డార్క్ గ్రీన్ కూడా కాదు, రెండిటి మధ్యలో మీడియం గ్రీన్ అని అనుకోవచ్చు. ఒకవేళ ఏదైనా టర్మినాలజీ పెట్టాలి అంటే మీడియం గ్రీన్ టైప్లో పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మరి ఫుల్ గ్రీన్, మరి స్టోన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి అందుకే నేను మీకు చాలా క్లియర్గా వైట్, పింక్, గ్రీన్ ఈ మూడింటి దగ్గర చాలామంది ఏం చేస్తారంటే పింక్, గ్రీన్ అన్నీ ఒకే రేటు వేసేస్తారు, హై రేటు వేసేస్తారు. కానీ నేను డిఫరెన్షియేట్ చేసి మరీ వేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు 1350 పర్ పెయిర్. 24 నుంచి 210 వరకు అవైలబిలిటీ ఉంది. పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకే, సో ఇది ఒక డిజైన్ అనమాట. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాం. ఇంకొక డిజైన్ ఎలా వచ్చింది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందుది ఇది చూడండి. ఇప్పుడు నేను అన్నీ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది ఫ్లవర్ డిజైన్ అన్నాను కదా. ఇప్పటి వరకు చూపించింది ఫ్లవర్ డిజైన్. ఓకే, ఇప్పటి వరకు చూపించింది ఫ్లవర్ డిజైన్. ఇప్పుడు చూపించబోయేది మనకు లీఫ్ డిజైన్. లీఫ్ డిజైన్ అంటే మనకు అసలు ఆ లీఫ్ కటింగ్ వస్తుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా. సైడ్ నుంచి కూడా మనకు కొంచెం నేను పక్క నుంచి చూపిస్తున్నాను, ఇటు పక్క నుంచి చూపిస్తే మీకు కటింగ్ చూడండి, లీఫ్ కటింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. వర్క్ చూడండి ఎంత అసలు స్మూత్గా ఉందండి వర్క్. అంత కటింగ్ చేసిన వర్క్ అనేది ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇంకా లోపల సైడ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, మనకు ఫుల్ స్మూత్నెస్, చాలా స్మూత్గా వస్తుంది. థిక్నెస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, థిక్నెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది లీఫ్ మోడల్ అనమాట. ఓకే, ఇది లీఫ్ మోడల్, ఇది వచ్చేసి ఫ్లవర్ మోడల్. చూసారా డిఫరెన్స్ కూడా నేను మీకు పక్కన పెట్టి చూపించేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. లీఫ్ మోడల్, ఫ్లవర్ మోడల్, లీఫ్ మోడల్, ఫ్లవర్ మోడల్. ఓకే, సో ఇదనమాట. సో సేమ్ ప్రాపర్టీస్ అయితే సేమ్. మెటల్ బ్రాస్, హై క్వాలిటీ బ్రాస్, హై క్వాలిటీ ఇత్తడిలో చేయించాను. మైక్రో గోల్డ్ పాలిష్, హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు సేమ్ 1100 పెయిర్ ఉంటుంది. 24 నుంచి 210 వరకు అవైలబిలిటీ ఉంది. మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినప్పుడు ఈజ్ ఇట్ అవైలబుల్ అని అంటారు కదా, అప్పుడు దయచేసి సైజ్ కూడా చెప్పండి, ఎన్ని పెయిర్స్ కూడా కావాలో చెప్పండి. ఎందుకంటే ఏమవుతుందంటే నేను చెప్తాను చాలా క్లియర్, చాలా ఈజీ. కానీ మీరు ఏం చేస్తారు, ఆ చిన్న పని చెయ్యరు. ఓకే, అవైలబుల్
అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఓకే, దాని పక్కనే సైజ్ రాసేస్తే సరిపోతుంది. అప్పుడే ఎందుకు రాయాలి అంటానంటే, మీరు అడుగుతారు, సపోజ్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి, మీకు రీప్లై ఇవ్వడం లేట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock మీరు మెసేజ్ చేశారనుకోండి, లెటర్ సపోజ్ నాకు 2 hours టైం దొరకలేదు, కస్టమర్స్ ఉన్నారు, అలాగే చాలా మెసేజెస్ ఉన్నాయి అనుకుందాం. 2 hours తర్వాత అంటే 12 o'clock నేనేం చేస్తాను, సైజ్ అని చెప్తాను, క్వశ్చన్ మార్క్, సైజ్ అని క్వశ్చన్ మార్క్ పెడతాను. దానికి మీరేం ఖాళీగా ఉండరుగా, మీకు ఏదో పని ఉంటుంది, ఆఫీస్, ఇంట్లో పిల్లలు, ఇంట్లో పని అన్నీ ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారు, మీరు ఇంకో 2 గంటల తర్వాత దాన్ని చూస్తారు. 2-6 అంటారు అంటే 2 o'clock. 10 o'clock మీరు మెసేజ్ చేస్తారు, 12 o'clock నేను రిప్లై ఇస్తాను. ఇది వర్స్ట్ కేసెస్లో చెప్తున్నాను. వర్స్ట్ కేసెస్ ఇది కాదండి, మీరు పొద్దున మెసేజ్ చేస్తే నేను సాయంత్రం రిప్లై ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మీరు 12 o'clock రీప్లైస్ నేను అడుగుతాను, మీరు దాన్ని 2 o'clock రీప్లై ఇస్తారు. నేను తర్వాత మళ్ళీ అది ఇంకో మళ్ళీ సపోజ్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, మళ్ళీ నేను ఇంకో 2 hours వేసుకుంటే 4 o'clock అవైలబుల్ అని బిల్ పెడతాను. ఓకే, ఈలోపు లేదా ఈ 10 నుంచి 12 మనకు 4 hours లోపు ఆ ప్రోడక్ట్ అయిపోయి ఉంటుంది కూడా. కొన్నిసార్లు హై డిమాండ్ ప్రోడక్ట్ అయితే అయిపోతుంది. సో అర్థమవుతుందా? చాలా సింపుల్ అండి. అసలు మీరు చాలా తేలికగా చేయగలుగుతారు. ఈ కష్టమైన పని మీరు చాలా తేలికగా చేయగలుగుతారు. ఏంటి అంటే, ఇలా స్క్రీన్ షాట్ తీసినప్పుడు అవైలబుల్ అని క్వశ్చన్ మార్క్ పెడతారు కదా, దాని పక్కనే సైజ్ పెట్టేసి దాని పక్కనే ఎన్ని పేర్స్ కావాలో పెట్టేసేయండి. 2-6 2 pairs, 2-8 2 pairs, 2-4 1 pair. అలా మీ డిమాండ్, మీ వాంట్ని బట్టి మీకు ఎన్ని కావాలన్నది. ఈ చిన్న స్టెప్స్ అండి. నాకు తెలుసు ఇది మీకు చాలా కష్టమైన పని, కానీ చిన్న స్టెప్తో మీరు ఈజీగా దీన్ని సాల్వ్ చేయగలుగుతా అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి 1100 per pair, 2-4 నుంచి 2-10 వరకు. ఓకే, అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్, ఇదే లీఫ్ మోడల్లో మనకు వైట్ అండ్ పింక్, ఇదిగోండి వైట్ అండ్ పింక్, అదే లీఫ్ మోడల్లో మళ్ళీ సేమ్ ప్యాటర్న్. ఇంతకుముందు ఎలా అయితే చేయించానో 2 పింక్ వచ్చేసి, తర్వాత మళ్ళీ వైట్స్ వచ్చేసి, మళ్ళీ పింక్ వచ్చేసి, ఇలా చక్కగా అందంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకు చక్కగా 2-4 నుంచి 2-10 లోపు దొరుకుతుంది. 1100 per pair. పెయిర్ అంటే జత అంటే 2 bangles. ఓకే, పెయిర్ అంటే జత అంటే 2 bangles. 1100 pair. ఓకే, సో మళ్ళీ సేమ్ డైలాగ్. ఏంటా డైలాగ్? స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. లేటెస్ట్ 5 to 10 వీడియోస్ తప్పకుండా చూడండి, క్యాష్ క్యారీ చేయండి. ఓకేనా? సో నాకు తెలిసి నేను ఈ డైలాగ్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 వీడియోస్లో ప్రతి ప్రోడక్ట్ మీకు రేట్ చెప్పేటప్పుడు చెప్తున్నాను. మీరు నమ్మరు, చాలామంది ఆల్మోస్ట్ 80% వచ్చేవాళ్ళు, ఆఫ్లైన్లో మనకు స్టోర్కి వచ్చేవాళ్ళు ఇది చేసి వస్తున్నారు. అండ్ దే ఆర్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఓకే, వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అవుతుంది. సో మీరు కూడా అలాగే చేయండి, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అలా చాలా చక్కగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు వైట్, పింక్ అండ్ గ్రీన్ సేమ్ లీఫ్ ప్యాటర్న్లో ఇలా వైట్, పింక్, గ్రీన్ స్టోన్స్ రావడం జరిగిందనమాట. ఓకేనా? చాలా చక్కగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. మీరు వేసుకుంటే ఇలా చూసారా, మీకు ఎలాంటి శారీ పైన కూడా చక్కగా మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు దూరం నుంచి ఇంకా లీఫ్ కటింగ్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. నేను దగ్గర నుంచి కానీ దూరం నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది కదా. అంటే సైడ్ నుంచి మనకు బాగా కనిపిస్తుంది, వీడియో కాబట్టి సైడ్ నుంచి కనిపిస్తుంది. రియల్గా అయితే మీకు పైనుంచి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత స్మూత్గా చేయడం జరిగిందో కటింగ్, అదన్నమాట. సో ఇది కూడా మనకు 1100 per pair పడుతుంది. 2-4 నుంచి 2-10 వరకు అవైలబిలిటీలో ఉంది. 2-4 నుంచి 2-10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1100 pair. కమాన్ ఫోకస్ 1100 pair. పెయిర్ అంటే జత అంటే 2 bangles. ఓకే, స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే లేటెస్ట్ 5 to 10 వీడియోస్ తప్పకుండా చూడండి, క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ద యూజువల్ మన హై డిమాండ్ ఫుల్ పింక్ చూద్దాం. ఓకే,
ఇది కవర్ నుంచి బయట పెట్టలేదు నేను. ఫుల్ పింక్ చూద్దాం. లీఫ్ మోడల్లో ఫుల్ పింక్ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో నేనైతే చెప్పలేను. చూసారా, అసలు చేతికి ఊరికి ఇలా చేతితో పట్టుకొని చూపించడం వేరు, ఇలా వేసి. జనరల్లీ నా దగ్గర ఒక డ్రాబ్యాక్ అంటే అది, ఇప్పుడు మీరు చాలామంది లేడీస్ రన్ చేసే షాప్స్కి ఏం చేస్తారు, వాళ్ళు ఒంటి మీద వేసుకొని చూపిస్తారు మీకు, రైట్? నెక్లెసెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి. నా దగ్గర అదొక్క చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను అవన్నీ చేయలేను. కాకపోతే క్వాలిటీ మాత్రం మీ అందరికీ వేరే వాళ్ళకన్నా మన క్వాలిటీ బాగా నచ్చుతుంది. అది నాకు చాలా హ్యాపీ. ఓకే, ఒక డ్రాబ్యాక్ ఇలాంటి నా దగ్గర డ్రాబ్యాక్స్ అంటే ఇలాంటివే ఉంటాయండి, నేను వేసుకొని చూపించలేకపోవడం. కాకపోతే ఇది బాగుండదు ఇలా, బట్ స్టిల్ చూడండి, నాకు హెయిర్ ఉంది బేసిక్లీ. ఇలా అంటే ఏమో చెప్పలేం, ఇలా అంటే ఏమో చెప్పలేం, కానీ హెయిర్ ఉంది కాబట్టి మీకు ఆబ్వియస్లీ అది కొంచెం చూడడానికి బాగా ఉండదు. అందుకే సో ఇలా ఉంటే చూడండి ఎంత బాగుందో కదా, అదన్నమాట. సో కొన్ని ప్రోడక్ట్స్ అసలు వేసుకుంటేనే మనకు దాని అందం అనేది తెలుస్తుంది అనమాట. సో ఇందులో మనకు 2.6 and 2.8 మాత్రమే అవైలబిలిటీలో ఉందండి. 2.6 and 2.8 మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ఓకేనా? సో 1350 పడుతుంది పర్ పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, సో స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. లేటెస్ట్ 5 to 10 వీడియోస్ చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకే, ఇక్కడ కూడా కొందరు ఏం చేస్తున్నారంటే కొంచెం అతి తెలివి యూస్ చేస్తున్నారు. ఇలా పెట్టేసి డూ యూ హ్యావ్ ఫుల్ పింక్ కలర్ అంటారు. సరే, వాళ్ళు కొంచెం సైజు పేర్స్ కూడా రాశారు అనుకుందాం. అవైలబుల్ అన్నాను అనుకోండి. అవైలబుల్ అనేసి నేను ఏం చేస్తాను, ఆబ్వియస్లీ పింక్ కాబట్టి 1350 వేస్తాను. ఓకే, వై 1350, యూ హ్యావ్ టోల్డెడ్ 1100 పర్ పెయిర్, వై అంటారు. అప్పుడు నేను అదే స్లాంగ్లో ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్ అంటాను అనమాట. ఇది నేను ఇలా చెప్పినప్పుడు కొందరికి కోపాలు వస్తున్నాయి. ఎవరికి కోపాలు వస్తున్నాయి తెలుసా? ఇలా ఓవర్ స్మార్ట్నెస్ చూపించిన వాళ్ళకు కోపాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళు వీడియో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కామెడీ బాగా చేస్తున్నారండి, మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తున్నారు, అవన్నీ కూడా చాలామందికి నచ్చుతున్నాయి. కొందరికి మాత్రం నచ్చట్లేదు. ఎవరికి నచ్చట్లేదు అంటే ఇలా ఓవర్ స్మార్ట్నెస్ చూపించే వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ స్మార్ట్ చూపిస్తున్నారని వాళ్ళకు కూడా తెలుసు కదా. సో మిగతా కస్టమర్స్ ఎవ్వరు బాధపడనక్కర్లేదు, ఎవరికైతే తగలాలో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు అంటే నిన్న కూడా ఇలాంటి కేసెస్ వచ్చాయన్నమాట. పంచలోహ బ్యాంగిల్స్ మనం 350 నుంచి స్టార్టింగ్ ఉంది కదా. లేదండి మీరు 200 అన్నారండి, ఇలా సాగతీసి 200, 100, 50, 10 రూపీస్కి పెయిర్ బ్యాంగిల్ అన్నారండి. ఇలాంటి వాళ్ళు దయచేసి స్టాప్కి రావద్దు, లేదా మెసేజ్ చేయకండి. సీరియస్లీ చెప్తున్నాను, మెసేజ్ చేయకండి. ఎందుకంటే మీకు ఇచ్చే టైం నేను ఇంకో జెన్యూన్ కస్టమర్కి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ వల్ల చాలామంది జెన్యూన్ కస్టమర్స్ లాస్ అవుతున్నారు టైం విషయంలో. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు 2.6 and 2.8 మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 1350 పర్ పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి లేటెస్ట్వి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకు ఫుల్ గ్రీన్ లీఫ్ ప్యాటర్న్లో ఫుల్ గ్రీన్ ఒకసారి చూపించేస్తాను మీకు. ఇది కూడా అద్భుతంగా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఫుల్ గ్రీన్ లీఫ్ ప్యాటర్న్లో చూడండి. ఫుల్ గ్రీన్ సూపర్ డూపర్ కదా, అసలు ఎక్సలెంట్ వావ్ ప్రోడక్ట్ అంటే ఇదేనేమో బహుశా. ఓకే, వేసుకుంటే ఇలా చక్కగా ఉంటుంది, చూసారా? అవసరం కదా, సూపర్ అంటే సూపర్. ఇది వచ్చేసి మనకు 2.6 and 2.10లో అవైలబిలిటీలో ఉంది. 2.6 and 2.10లో అవైలబిలిటీలో ఉంది.
ఓకే 2.6 to 2.10లో అవైలబిలిటీలో ఉంది. ఇది 1350 పర్ పెయిర్ అండి. 1350 1350 పర్ పెయిర్. పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, సో స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకే, సో ఇవ్వండి ఈరోజుకి ప్రోడక్ట్స్. మీ ముందుకు మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ వస్తాను. ఇంకా మంచి గుడ్ న్యూసెస్తో వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.